నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నరసింహ నందమూరి బాలకృష్ణరావు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలి అఖండ 2 తాండవంతో మరోసారి అఘోరగా తన నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ ఈ అరుదైన రికార్డు సాధించడం ద్వారా ఇంతవరకు దీన్ని తమ ఖాతాలో జమ చేసుకున్న తెలుగు సీనియర్ హీరోల్లో ఏకైక వ్యక్తిగా ఒకే ఒక్కరిగా నిలిచారు. యంగ్ హీరోల్లో ఒకరిద్దరు వేళపై లెక్కపెట్టి తగిన ఒకరిద్దరు మాత్రమే ఈ రికార్డు సొంతం చేసుకోగలిగారు ఇప్పటి వరకు. ఇందుకు అదేమిటి అంటే వరుసగా 5 చిత్రాలు 100 కోట్ల క్లబ్లో చేరటం. అఖండతో మొదలుపెట్టి నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇటీవల తాజాగా విడుదలైన అఖండ 2 తాండవం, ఇవన్నీ కూడా అన్ని 5 సినిమాలు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి నందమూరి బాలకృష్ణ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఇప్పటికీ అన్స్టాపబుల్గా దూసుకుపోతున్న ఈయన కెరీర్కు మరిన్ని కొత్త విపులు ఊదాయి. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ఎంతో, ఆయన ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ మరో ఘనతను కూడా సాధించారు. అదేమిటి అంటే నార్త్ అమెరికాలో ఏకంగా 6 సినిమాలు, బాలకృష్ణ నటించిన 6 సినిమాలు $1 మిలియన్ క్లబ్లో చేరాయి. అవేమిటి అంటే అఖండ, ఇందాక చెప్పినట్టుగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 తాండవంతో పాటు ఆయన 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఈ చారిత్రాత్మక చిత్రం కూడా $1 మిలియన్ పైగా వసూలు చేసి నందమూరి బాలకృష్ణకు నార్త్ అమెరికాలో కూడా, అంటే ప్రవాసాల్లో కూడా, ప్రవాస దేశాల్లో కూడా ఆయనకి ఎంత బలమైన ఫాలోయింగ్ ఉందో ప్రపంచాన్ని చాటాయి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట, అఖండ 2 తాండవం దీనిపై ఎన్నెన్నో విమర్శలు, ఆక్షేపణలు, ట్రోలింగ్ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ పైన పేర్కొన్న 2 రికార్డులు సాధించడంలో ఈ అఖండ 2 తాండవం విశేషంగా తోడ్పడటం, రికార్డు సాధనలో తను కూడా కీలక భాగస్వామి అవటం గమనించాల్సిన విషయం. దీన్ని బట్టి విమర్శలు, ఈ ఆక్షేపణలు, ట్రోలింగ్ ఇవన్నీ కూడా పైపైనే తప్ప నందమూరి బాలకృష్ణ ఇమేజ్కి కానీ ఆయన చరిష్మాకి గాను ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రివ్యూలు, సినిమా చూడకుండానే చేసిన విమర్శలు ఇవన్నీ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఆయనకున్న ఇమేజ్ గాడ్ ఆఫ్ మాసెస్గా ఆయనకున్న ఇమేజ్ వీటన్నిటికీ అతీతమని మరోసారి చాటింది అఖండ 2 తాండవం. ఇదే విధమైన ఫామ్ను, ఇంత ఉజ్వలమైన ఫామ్ను నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో కూడా కొనసాగించి మరెన్నో మంచి చిత్రాలను మనందరికీ అందించాలని, ఆయన కీర్తి మరింతగా శోభాయమానంగా వెలుగొందాలని ఆశిద్దాం.